అందరికీ నమస్కారం. తిరుపతి నుంచి కొన్ని అడ్డగాడిదలు పాపం పైత్యం పెరిగిపోయి భారతమ్మ గారిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మరి వాళ్ళ పైత్యాన్ని చూపించాయి. కొడితే దవడ దక్షిణంగా తిరుగుతుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే మీరు అడ్డగాడిదల్లాగా గాండ్రు పెట్టినంత మాత్రాన ఆ భారతమ్మ గారిని మీరు అనేసేసి మీ దిగజారుతనాన్ని మీరు చూపించుకున్నంత మాత్రాన మీ నాయకుడి భార్య లెజినోవా గారిని మేం కూడా మాట్లాడితే మీకు మాకు తేడా ఉండదు. కనుక మీకు మాత్రమే చెప్తా ఉన్నాం. 3 పార్టీలు కలిసి 14 ఏళ్ళు కింద మీద పడి 3 పార్టీలతో కలిస్తే తప్ప గవర్నమెంట్లోకి రాలేనటువంటి మీ పార్టీకి, మీ నాయకుడికి మీరు ఇంతకు మించి ఏం మాట్లాడతారు? మీ పార్టీ గురించి పాపం భుజాన వేసుకున్నటువంటి బొలిశెట్టి గారి పరిస్థితి ఏంటో, మరి పాపం రజనీ గారి పరిస్థితి ఏంటో, మరి ఇంకా చాలా మంది బయటకు వచ్చేసినటువంటి సందర్భాలు చూసి కూడా నువ్వు చించుకుంటున్నావంటే అడ్డగాడిదలాగా మరి చాలా జాలేస్తోంది నిన్ను చూసి. అంతెందుకు, పాపం నిత్యం ఏది పడితే అది మాట్లాడే రాయపాటి అరుణని మీ పార్టీ వాళ్లే చితక్కొట్టుడు కొట్టినా కూడా కనీసం ఆడపిల్లకి అంత ఇబ్బంది వచ్చింది అని కొట్టిన వాణ్ణి పిలిచి మాట్లాడలేదు మీ నాయకుడు. నువ్వు ఇంత చించుకుని మాట్లాడినంత మాత్రాన రాజకీయం పర్ఫెక్ట్గా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా నోటి మాంజం తగ్గించుకో అని మిమ్మల్నే జాగ్రత్త పడమంటారు, మీకే గడ్డి పెడతారు. కాబట్టి ఆవిడ ఎడంకాలి గోటికి కూడా సరిపడినటువంటి నీ పరిస్థితికి ఇంకొక్కసారి గనక అవాకులు చెవాకులు గనక పేల్తే తోలు ఊడిపోతుంది. ఓకేనా? ఆడమనిషివి, ఆడమనిషిలా మాట్లాడు. అసలు నిన్ను మాట్లాడేంత పరిస్థితి నాకు కలగటం దౌర్భాగ్యం. ఎందుకంటే మా నాయకుడితో మేము నడవటం మొదలుపెట్టి 15 ఏళ్ళైతే సింగిల్ ఎజెండాగా ఈ రోజు వరకు కూడా ఒక్క జెండానే భుజాన మోస్తున్నాం. ఆయన కోసం కష్టపడుతున్నాం, ప్రజల కోసం కష్టపడుతున్నాం. 2 మార్లు ప్రజాప్రతినిధిగా నాకు ఒక గుర్తింపునిచ్చారు, నన్ను అడుగులు వేయిస్తున్నారు. నీ పార్టీలో నీ పరిస్థితి ఏంటి? సిగ్గులేని పనులు ఇంకొకసారి చేయకండి. మనకి కొంత ఎంత రాజకీయంలో ఉన్నా సభ్యత, సంస్కారం, మర్యాద అనేవి ఉండాలి అని అనిపించుకోవటం గొప్పతనం కాదు. సాటి మహిళలు కాబట్టి ఇంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్.